స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అద్భుతమైన భవనాన్ని చూసారా? అత్యాధునిక హంగులతో మెరిసిపోతున్న ఈ కట్టడం చూసి ఇది ఐటీ హబ్ హైదరాబాదో, సిలికాన్ సిటీ బెంగళూరో లేదా ఏదైనా విదేశీ నగరమో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది మన విజయవాడలోని గన్నవరం మేధా టవర్స్ లో కొలువై ఉన్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం HCL టెక్నాలజీస్. ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసే తొలి MNC కంపెనీ ఇది. చాలా మంది ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటారు, కానీ దీని వెనుక 2014 నుంచి 19 మధ్య కాలంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ దూరదృష్టి ఉంది. మన తెలుగు యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదు, సొంత గడ్డపైనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదగాలన్న కసితో అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో శ్రమించి 2018లో ఈ భారీ కేంద్రాన్ని విజయవాడకు తీసుకువచ్చారు. అయితే 2019లో అధికార మార్పిడి తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. గత 5 ఏళ్ల పాలనలో సరైన ప్రోత్సాహకాలు అందక, ప్రభుత్వ సహకారం లేక HCL తన విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ 2024లో మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, నారా లోకేష్ వెంటనే HCL చైర్మన్ శివనాడార్ తో ప్రత్యక్షంగా చర్చలు జరపడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మేధా టెక్ పార్క్ లో HCL కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్ కంపెనీతో కలిసి HCL సుమారు 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వటంతో ఈ ప్రాంగణం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న HCL బ్రాంచీలలో సుమారు 30% మంది తెలుగువారే ఉండటం విశేషం. ఇప్పుడు అమరావతిలో HCL విస్తరణకు ప్రభుత్వం భూములు కూడా కేటాయించడంతో పరాయి రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు టెక్కీలంతా తమ సొంత ఊరిలోనే పనిచేసే గొప్ప అవకాశం దక్కింది. వాస్తవానికి 2019-24 మధ్య కాలంలోనే 1,00,000 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వ వైఖరి వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం నారా లోకేష్ అందిస్తున్న పూర్తి మద్దతుతో రాబోయే రోజుల్లో 1,00,000 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే మహత్తర లక్ష్యం వైపు HCL అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక కంపెనీ ప్రస్థానం మాత్రమే కాదు, ఏపీ ఐటీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది.